శౌర్య కార్తీక్ చైన్ తీసుకొని ఆడుతూ ఉంటుంది. ఇంతలో అది చూసిన కార్తీక్ మాత్రం "ఆ చైన్‌తో ఆడకే నాకు ఆ చైన్ ఇచ్చేయి" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శౌర్య మాత్రం "లేదు లేదు నాకు ఈ చైన్ కావాలి. నేను వేసుకుంటాను. నేను ఆడుకుంటాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి దీప వచ్చి "ఆ చైన్ నీకెందుకు? ఆ చైన్ మర్యాదగా కార్తీక్ బాబుకి ఇచ్చేయి" అని చెప్పేసైతే అంటూ తన చేతుల్లోండి తీసుకొని కార్తీక్‌కి ఇచ్చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శౌర్య మాత్రం "ఏంటమ్మా ఇలా చేసావు? నాకు ఆ చైన్ నచ్చింది. నేను దాంతో ఆడుకుందాం అనుకుంటున్నాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం "ఇది నా ప్రాణం శౌర్య. ఇది నా ప్రాణదాత ఇచ్చిన చైన్. నాకు స్నేహితురాలు ఇచ్చిన చైన్. ఇప్పుడు దీంతో ఆటలాడుకొని దీన్ని పాడు చేసేస్తే నాకు చాలా బాధ కలుగుతుంది కదా మరి" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శౌర్య మాత్రం "అదేంటి నీ ఫ్రెండ్ ఇచ్చిందా? అలా అయితే నువ్వు బయటనే ఎందుకు ఉంచుకున్నావు? నీ మెడలోనే వేసుకోవచ్చు కదా" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి "అవును నువ్వు చెప్పింది నిజమే కదా! బయటన ఉంటే నువ్వు వేసుకునేటట్టే ఉన్నావు. నేనే వేసుకుంటాను ఏది ఇవ్వు" అని చెప్పేసైతే తన మెడలో వేసుకుంటూ ఉంటాడు. "అయినా అంత ఎవరు ఇచ్చారు నాన్న నీకు ఈ చైన్ నాకు చూపించవా ఆవిడని" అని చెప్పేసైతే అంటూ ఉంటాంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం "నా పక్కనే ఉందా ఏంటో చూపించడానికి? ఎక్కడో ఉంది చిన్నప్పుడు నాకు ఇచ్చింది" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప మాత్రం "నీ పక్కనే ఉంది కార్తీక్ బాబు" అని చెప్పేసైతే మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఆ చైనయితే కార్తీక్ వేసుకొని "బావుందా నాకు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అది చూసిన శౌర్య మాత్రం "నాకు ఇవ్వకుండా నువ్వు వేసుకున్నావు కదా! నాకు అంటే నేనంటే నీకు ఇష్టం లేదా? నీ స్నేహితురాలంటేనే నీకు ఎక్కువ ఇష్టమా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం చాలా కోపంగా ఏం మాట్లాడుతున్నావు? అందరికన్నా ఎక్కువ ఇష్టం నువ్వే అని నేను చెప్పాను కదా!" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.